ఎక్కడుందండి అందం? ఎక్కడుంది నాకు అర్థం కాదు. అందం ఎక్కడుంది? ఆ వయసు మీద కొంచెం అందంగా అనిపిస్తారు అంతే. అది తెలవక ఈ దద్దమ్మలకి, అది తెలవక ఈ మనుషులకి. అబ్బో, ఒక్కొక్కడు దేవదాసు అయిపోతాడు. ఒక్కొక్కడు దేవదాసు, నువ్వు లేకపోతే బతుకేలేదు అంటాడు. నేను నా జీవితంలో పెళ్ళే చేసుకోవాలంటాడు. తెలివి తక్కువడు. చాలామంది ఈ మగాళ్ళు కానీ ఆడపిల్లలే కానీ అదేం ప్రేమో అదేం కానీ మనకి అర్థమైతే సాదు. ఇక బతుకెళ్ళేదన్నట్టు, లోకమే లేదన్నట్టు, ప్రపంచమే లేదన్నట్టు వెచ్చల విడిగా మనస్సు కోరుకున్నట్లు, శరీరం ఆశించినట్లు దరిద్రపు బ్రతుకులకి తెగించేస్తారు, తుచ్చమైన అభిలాషలకి. అయితే బైబిల్ అంటుంది, నీవు చంద్రబింబమంత అందాన్ని సంపాదించాలి. అయితే బైబిల్ అంటుంది, నీవు చంద్రబింబమంత అందాన్ని సంపాదించాలి. ఎంతసేపు చూసినా ఆ అందం తరగకూడదు. తరగకుండా ఉండాలంటే గుణం అనే అక్షయ అలంకారం నువ్వు పొంది ఉండాలి. పై పై వేషాలు కాదు, పై పై అందాలు కాదు. నా ప్రియమైన సహోదరులారా, క్షణికమైనటువంటి తుచ్చమైన అభిలాషల్లో పడి నిండు నూరేళ్ల జీవితాలు శాపంగా మార్చుకోకుండా ఉండాలని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు నీ ఉన్న స్థితి ఏంటో తెలుసుకొని అక్కడి నుంచి నువ్వు లేవాలి. అక్కడికి కూర్చోకూడదు. ఆ స్థితిలో నువ్వు ఇక ప్రవర్తించకూడదు. ఆ స్థితిలో నిలిచి ఉండకూడదు. అంతకి అంచెలంచెలుగా నీవు నీ వ్యక్తిత్వంలో నీ నిట్టూర్పులు వదిలి, నా ప్రభు నన్ను ప్రతి విషయం నుంచి క్షమించి, బుద్ధి చెప్పి, హెచ్చరించి, నన్ను పవిత్రమైన మార్గంలో, శాంతి సమాధానం కలిగిన మార్గంలో, నా కుటుంబ వ్యవస్థ శాంతి పవిత్రతగా ఉండే ఆ దిశగా నన్ను నడిపిస్తాడు. నేను చేసిన అక్రమం, పాపం, దుర్మార్గత అది నాతోనే ముగించబడదు. నా కుటుంబం మీద, నా పిల్లల మీద, నా తర్వాత నా వ్యక్తిత్వం మీద అది పడుతుంది అనే సంగతి గుర్తించి ఈ రోజున నీవు లేవాలి.